సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును. చాలమ్మా. ఇక్కడ సియోను కొండపైన కురిసే హెర్మోను మంచు అని ఇక్కడ రాయబడి ఉంది. సియోను కొండ మీద ఇది దేనికి సాదృశ్యము అంటే, మంచు ఎక్కడైతే పడుతుందో అక్కడ ఎండిపోయిన నేల పూర్తిగా తడిచిపోతుందండి. తడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విత్తనాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ చెట్లకు కానీ అది తిరిగి జీవాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ భూమికి జీవాన్ని ఇవ్వగలుగుతుంది, శక్తిని ఇవ్వగలుగుతుంది. తిరిగి అక్కడ మొక్కలు మొలుస్తాయి, పచ్చటి వాతావరణంగా మారుతుంది. సియోను కొండ మీద అంటే ఈ ఐక్యతను వర్ణిస్తూ ఉన్నాడు. ఈ ఐక్యతను వర్ణిస్తూ ఉన్నాడు ఏమని? సియోను కొండల మీదకి దిగివచ్చు, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను మంచు వలె నుండును. అమ్మా ఇక్కడ చూడండి, ఇది ఒక ఎండిపోయిన మొక్క, ఎండిపోయి చచ్చిపోయింది. దీనికి ఏంటి ప్రత్యేకత, ఎందుకు ఇది తీసుకున్నాను నేను అంటే, మీరు చూడండి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను నేను, దీంట్లో పెట్టేసినాను నేను. ఏం పోసాను అందులో? మంచినీళ్ళు. ఎండిపోయి చచ్చిపోయిన మొక్కను నీళ్లు పోసి నేను బ్రతికించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది బ్రతుకుతుందా అమ్మా? ఒకవేళ చచ్చిపోయి వేర్లు కూడా ఎండిపోయిన తర్వాత దానికి నీళ్లు పోస్తే అది బ్రతుకుతుందా? ఇప్పుడు ఈ చెట్టు బ్రతుకుతుందా? నా ఆశ అది బ్రతకాలని, నా ఆశ అది బ్రతకాలని, నాకు ఆశ ఉంది. బ్రతుకుతుందా? రైట్. ఇప్పుడు మనకు తెలిసిన చాలామంది చనిపోయారు కదా, వాళ్ళు మళ్ళీ బ్రతుకుంటే మీరు చూసినరా? కానీ బైబిల్లో ఒక 2-3 సందర్భాల్లో మనం చూస్తాం చనిపోయిన వారు లేవడం కదా. ఒకటి లాజరు, 2 యేసుక్రీస్తు, ఇంకా చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. కానీ మనకు చనిపోయి లేచాడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లాజరు కదా, రెండోది యేసుక్రీస్తు. శిష్యులు చాలామంది ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారు కూడా బ్రతికారు. వారి నీడపడి కదా, వారి వస్త్రములు తాకి వారి వెముకలకు జీవం వచ్చి, మరి నిజంగా చూస్తే ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం. ఐక్యతలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మంచు ఆ కొండల పైన పడినప్పుడు నిర్జీవమైనటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా తిరిగి పచ్చగా అవ్వడానికి మరి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అందుకని ఒక మాట ఈ లేఖనములో వర్ణించాడు, సియోను కొండలపై కురిసే హెర్మోను మంచు. ఆ మంచు జీవాన్ని కలగజేస్తుందంట తిరిగి. అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దేవుడు తన కృపను బట్టి మరి మంచులాగానే ఎండిపోయిన భూమిని సజీవముగా, అంటే ఆ భూమిలో ఉన్న సారము అది జీవాన్ని కలగచేసి మరి అక్కడ తిరిగి అక్కడ మొక్కలు మొలయడానికి తోడ్పడుతుంది. అయితే ఐక్యత ఉన్న సంఘములో ఆత్మీయ జీవితాలు అలానే పచ్చగా ఫలభరితముగా ఉంటాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఐక్యతగా ఉన్నటువంటి సంఘాల్లో వారి యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడు పచ్చగా ఉంటుందంట, ఎండిపోదంట. ఒకళ్ళు ఎండిపోయినా ఆ హెర్మోను మంచు కురిసినప్పుడు అది పచ్చగా మారిపోతుందంట. అందుకనే ఐక్యత, ఆ ఆత్మీయ ఎదుగుదలలో దేవుడు ఏం చేస్తాడంట, ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడంట. ఫలభరితం అంటే చనిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని లేదా ఆ యొక్క సంఘాన్ని లేదా ఆ యొక్క వ్యవస్థ, కుటుంబము దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి బ్రతికిస్తాడంట. ఐక్యత వలన ఆత్మీయ ఉజ్జీవాన్ని దేవుడు రగిలింప చేయగలుగుతాడంట.
ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇది చేయగలడని? ఐక్యత దేవుని హృదయానికి ఆనందం కలగజేస్తుంది. రెండవది, ఐక్యత పరిశుద్ధాత్మ అభిషేకానికి దారితీస్తుంది. మూడవది, ఐక్యత ఆత్మీయ ఎదుగుదలను, ఫలభరితత్వాన్ని పెంచుతుంది. అంటే ఆ ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం. ఇక్కడ మార్గం లేదు, ఇది పుట్టదు, ఇది జరగదు, ఇది కాదు అంటారు. కానీ ఐక్యత ఉన్న సంఘములో ఇది సాధ్యం. అది తిరిగి బ్రతకగలదు, తిరిగి నీ జీవితం బాగుపడగలదు, తిరిగి నీ కుటుంబం కట్టబడగలదు, తిరిగి నీ జీవితంలో అద్భుతమైన మేలు నువ్వు చూస్తావు. ఈరోజు ఏడుస్తున్నావు, ఈరోజు బాధపడుతున్నావు, ఈరోజు నువ్వు అనుకున్న అందరికంటే నేను నష్టజాతకురాలని నేను, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. దేవుడు అంటాడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఐక్యత అందరితో కలిసి నువ్వు ఉంటావో దేవుడు నిన్ను బ్లెస్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే అందరికీ దూరంగా వెళ్ళిపోతావో, అందరి ప్రేమలు కోల్పోతావో, అందరి ఆశీర్వాదం కోల్పోతావో, నీ ఆశీర్వాదం శాశ్వతంగా మూయబడుతుంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను సపరేట్గా ఉంటాను, సపరేట్. ఎవరు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు అంటారు కదా. నేను ఒక్కడొచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా. పక్కన వాళ్ళొద్దు, వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, ఎవరొద్దు. నువ్వు సంఘములో ఐక్యత లేకపోతే నీ కుటుంబంలో ఐక్యత ఎక్కడిది? సంఘములో ఐక్యత లేకపోతే నీ కుటుంబంలో ఐక్యత ఎక్కడిది? నీ కుటుంబంలో ఐక్యతగా ఉండకపోతే పరిశుద్ధాత్మ ఎక్కడిది? పరిశుద్ధాత్మ ఉండదు, ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఎప్పుడు ఫలించాలన్న నీ ఆశ, కోరిక అది నెరవేరదు. కానీ ఎప్పుడైతే ఐక్యతలో నువ్వు ఉంటావో దేవుని మహిమ నువ్వు పొందుకోవడానికి ఆయన సంతోషిస్తాడు. సంతోషముతో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ మీదకి పంపుతాడు. తర్వాత నీకున్నటువంటి ఆ యొక్క నిర్జీవమైనటువంటి పరిస్థితులను జీవముతో నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.